అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెండెడ్ డిషెస్. నేను మీ శిరీష్ ఆనంద. ఈరోజు మనం బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో కావాల్సినన్ని వాటర్ తీసుకొని దాంట్లోని హోల్ మసాలా వేసుకొని, గ్రీన్ చిల్లీ వేసుకొని, సాల్ట్ వేసి మరగనిచ్చాక చికెన్ వేసి బాగా ఉడికించుకోవాలి ఒక 20 నిమిషాల వరకు. వేరే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకొని బాగా ట్రాన్స్లూసెంట్ టర్న్ అయ్యాక పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ వేసి వాటిని బాగా మగ్గనిచ్చాక కొంచెం ఉప్పు వేసి ఆనియన్స్ మెత్తగా అయినంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ ఉడికించిన చికెన్ని తీసి వేసుకొని దాన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత ఉప్పు కారం వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. కొంచెం బాగా ఉడికినాక ఉప్పు కారం మరొకసారి చెక్ చేసుకొని కావాల్సి వస్తే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి స్పైసీనెస్ని అండ్ సాల్ట్నెస్ని. తర్వాత కొరియాండర్ వేసి లెమన్ వేసుకొని స్క్వీజ్ చేసుకొని బాగా కలిపి తీసి పక్కన పెట్టుకుంటే చికెన్ ఫ్రై రెడీ. తర్వాత అదే బాణీలో కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి వేసి సాజీరా వేసి కొంచెం కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా ట్రాన్స్లూసెంట్ టర్న్ అయినాక దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి వాటిని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అదే దాంట్లో బాగా మెత్తబడినాక బిర్యానీ మసాలా అండ్ వాటర్, ఆల్రెడీ మనం చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని వేసి ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని దీంట్లో వేసి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. బగారన్నం రెడీ. కొంచెం చికెన్ పక్కన ఉంచాం కదా, ఆ పక్క చికెన్ని ఇట్లా 1.5 కిలో చికెన్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ఇట్ చికెన్ ఫ్రై చేస్తాము, మిగతా హాఫ్ని గ్రేవీ కర్రీగా తయారు చేస్తున్నాము. దీంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో సూప్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి టర్మరిక్, చిల్లీ పౌడర్, మసాలా అన్నీ వేసి బాగా కలుపుకొని మెత్తపడినాక కొంచెం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఫ్రై అయినాక కొరియాండర్తో గార్నిష్ చేసుకొని దించేసాం. అంతే అండి, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఆర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.